దుబాయ్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే ఈ కీలక మ్యాచ్లో భారత్ జట్టు సమిష్టిగా ఆడి ఆస్ట్రేలియా జట్టు చేతిలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఆస్ట్రేలియాని ఇంటికి పంపింది. సగర్వంగా రోహిత్ సేన ఫైనల్కి చేరింది. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ఆరంభంలో 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ నేనున్నాను అంటూ శ్రేయాస్తో కలిసి ఒక మంచి భాగస్వామ్యం నిర్మించాడు. జట్టుకి అండగా నిలిచాడు. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఊహించని రీతిలో 84 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. క్రికెట్ అంటే సిక్సర్లు, బౌండరీలు కొట్టడమే కాదు, సింగిల్స్, డబుల్ రన్స్ తీస్తూ కూడా ఇన్నింగ్స్ నిర్మించొచ్చు అని కోహ్లీ నిరూపించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ తన మొత్తం పరుగుల్లో 50కి పైగా రన్స్, సింగిల్స్, డబుల్స్ తీసి సాధించాడు. ఇంత గొప్పగా కోహ్లీ ఆడి జట్టుని గెలిపించాడు కాబట్టి అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం గెలుపుపై కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మెగా ఈవెంట్లో మరో విజయం సాధించి ఫైనల్కి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి జట్టుపై గెలవడం ఫైనల్కి ముందు మాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచుతుంది. చివరి వరకు క్రీజ్లో ఉండి మ్యాచ్ను ముగించాలి అనుకున్నాను, కానీ అలా జరగకపోవడం కొద్దిగా బాధగా ఉన్నప్పటికీ జట్టు ప్రయోజనాలే ఎల్లప్పుడూ ముఖ్యం. చివర్లో రాహుల్, హార్దిక్ మ్యాచ్ను ముగించిన విధానాన్ని మెచ్చుకోవాలి. ఈ మ్యాచ్లో నేను, శ్రేయాస్ ఒకటే డిసైడ్ అయ్యాం. ప్రతి బంతికి సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఆసీస్ని విసిగించి అదును చిక్కినప్పుడు బౌండరీలు, సిక్సర్లు కొట్టాలని. మా ప్లాన్ చాలా చక్కగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ పిచ్పై భాగస్వామ్యాలు నిర్మించడం మాకు చాలా ముఖ్యం. అలా చేయగలిగితే విజయం దానంతట అదే వస్తుంది అని మేము ముందే ఊహించాం. ఆ ప్లాన్ మేము చాలా చక్కగా అమలు చేసి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. మొత్తంగా మా జట్టు కోసం చెప్పడానికి ఏమీ లేదు. జట్టులో అన్ని విభాగాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వారి బాధ్యతలపై క్లారిటీ ఉంది. ఫైనల్కి ముందు ఇది చాలా శుభసూచకం. జట్టుగా ఇదే తరహా ప్రదర్శన ఫైనల్లో కూడా కనబరిచి టైటిల్ గెలుపు కోసం కృషి చేస్తామని ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.